తిరుపతి జిల్లాలో ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. దాడిలో నిర్వాహకులైన మహిళ ఎస్ఐ తల్లి, తమ్ముడిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు యువతులను హోంకు తరలించారు. సదరు మహిళా ఎస్ఐకి ఏడాది కిందట వివాహం కావడంతో ఆమె భర్తతో వేరుగా జీవిస్తోంది. ఆమె తల్లి, తమ్ముడు ఎంఆర్పల్లి సమీపంలోని ధనలక్ష్మి నగర్లో నివాసం ఉంటున్నారు. వారు వ్యభిచారం నిర్వహిస్తుందని సమాచారం రావడంతో సోమవారం రాత్రి పోలీసులు దాడి చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై విచారిస్తున్నారు. మండలం ధనలక్ష్మి నగర్లో ఒక ఇంటిలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారని చెప్పేసి రాబడిన సమాచారం మేరకు ఎంఆర్పల్లి ఇన్స్పెక్టర్ గారు వెస్ట్ డిఎస్పీ నా దగ్గర అనుమతి పొంది పెద్ద మనుషుల్ని తీసుకొని వెళ్ళి రాత్రి 9:30కు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి రాత్రి చెక్ చేస్తే అందులో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. దానికి సంబంధించి ఇల్లు వచ్చేసి వాళ్ళు బాడుకుంటున్నారు. ఆమె పేరు రుద్రవరం భారతి, 45 ఇయర్స్, వాళ్ళ కొడుకు ప్రశాంత్ 27 ఇయర్స్. వీళ్ళు అక్కడ ఇల్లు బాడుకి తీసుకొని బయట నుంచి ఒక అమ్మాయి హైదరాబాదు, ఇంకొక ఆమె తిరుపతి అమ్మాయి ఇద్దరు ఉన్నారు. ఒక రూమ్లో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, మహేష్ అనే అబ్బాయి ఇద్దరు రూమ్లో ఉన్నారు. ఇంకొక అమ్మాయి బయట ఉంది. అంటే అక్కడ ఆమె వ్యభిచారం నిర్వహిస్తున్నదని తెలియడానికి ఒక రూమ్లో ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళు కూడా అడ్మిట్ అయ్యారు, ఆ అబ్బాయి కూడా. సో దాని మీద ఇమీడియట్గా మహజర్ రాసేసి దానికి కావాల్సిన ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసేసి తీసుకొని వచ్చి కేసు నమోదు చేయడం జరిగింది. ఆ ముద్దాయిలు ఇద్దరిని, రుద్రం భారతిని, ఎవరైతే వచ్చారో విటుడు మహేష్ అనే అతన్ని, ప్రశాంత్ భారతి కొడుకుని, వాళ్ళ ముగ్గురిని ఇప్పుడు రిమాండ్ పంపించడం జరుగుతుంది. వాళ్ళు మిగతా వాళ్ళిద్దరు వచ్చిన లేడీస్ బాధితులు. చట్ట ప్రకారం వాళ్ళ మీద మనం ఏం యాక్షన్ తీసుకోవడం ఉండదు. వాళ్ళు బాధితులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని హోమ్కు పంపించడం జరిగింది.